నిరంతరము సత్యారు చంద్రుడి బాటలో నడిచే మన పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు మొన్నటి దినము నా మీద నా కుటుంబ సభ్యుల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. నువ్వు ఎన్నిసార్లు నా మీద ఆరోపణలు చేసినప్పటికీ కూడా పొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. నీవు అత్యంత దుర్మార్గుడి, అత్యంత లంచగొండివి. రాష్ట్రంలో ఈ రాష్ట్రము సమైక్య ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా నీ అంత మోసగాడు, నీ అంత టక్కరిగాడు, నీ అంత లంచగొండి ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కొడతావు, ఒక్క ఉద్యోగానికి 5 మందితో డబ్బులు తీసుకుంటావు. ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేది వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు ఏమంటే 2 లక్షలు 3 లక్షలు పట్టుకొని డబ్బులు ఇస్తావు. మరి ఇంజనీరింగ్ కాలేజ్, వేమన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సబ్ స్టేషన్లో ఉద్యోగాలు కానీ కూడా డబ్బు తీసుకున్నావు. ఇంకా ఒక 20 మందికి డబ్బులు ఇవ్వాలి. నువ్వు అటువంటి పరిస్థితుల్లో నువ్వు అమ్ముడుపోయి నీతిలే నిజాయితీలే నువ్వు అమ్ముడుపోయే పరిస్థితి మమ్మల్ని అనవసరంగా తప్పుపడతావు. నువ్వు పొద్దుటూరు ప్రజల చరిత్రలో నేను వాళ్ళ అభిమానాన్ని నేను చూరగొని ఎమ్మెల్యేగా ఉండాలని కానీ నీ వాళ్ళు డబ్బులు సంపాదించుకొని నేను రాజకీయాల్లోకి రాలే. నువ్వు ఎంత అవినీతి పరుడంటే 175 ఎమ్మెల్యేల మంది ఉండబడిన ఎమ్మెల్యేలో గతంలో కానీ అంతకుముందు కానీ ఉండబడిన ఎమ్మెల్యేలో నీ అంత అవినీతి పరుడు ఎవడు లేడు, ఎక్కడ లేడు. దీపం పెట్టికితేనే కనపడడు. పూర్వము చెప్తాను, అవినీతి పరుడికి అబద్ధాలు చెప్తా వస్తే 100 అబద్ధాలు చెప్తే నిజమవుతుందనే దూరంలో నువ్వు నిరంతరం మాట్లాడుతుంటావు. కాబట్టి నువ్వు ఇంట్లో ఇసుపెటాకులు ఆడించి మేజులు తీసుకున్నావు. నువ్వు ఇసుపెటాకులు మేజులు తీసుకొని ఎవరికో ఒకరికి ఒక మేజులు తీసుకునే పని ఒప్పగిస్తే అతనికి డబ్బు మిగులుతుందని సొంతంగా నువ్వే మేజులు తీసుకున్నావు. ఎక్కడైనా కూడా నువ్వు బంజరు భూములన్నీ కూడా ఆక్రమణ చేసినావు. 633 సర్వే నంబర్లో నీకు 1 ఎకరా 8 సెంట్లు ఉంటే ఇంకా 2 ఎకరాలు ప్లాట్లు వేసి అమ్మేసినావు. ఆ పొలంలో 2 ఎకరాలు ప్లాట్ వేసి అమ్మేసినావు. నీకు ప్రభుత్వం భూమి అమ్ముకుంటాడు, వేరే భూమిలో కబ్జాలు చేస్తున్నావు. నీ వాళ్ళని అందరూ బతకాలని అనుకుంటున్నారా లేదా? నువ్వు ఒక్కనివే శాశ్వతంగా ఉండాలని ఇక్కడ ఉంటాడవా? నువ్వు ఏదో ఆస్తులు అమ్మినా అంటావు. మీ అబ్బా పైడిపాలెంలో జమీందారు, ఆ ఆస్తులని హైదరాబాద్లో ఇంట్లో అమ్మినాడంట, ఇక్కడ ఇల్లు అమ్మినాడంట, అన్ని ఇల్లు ఎంత అమ్ముతాడంట. నీ నోటి నుంచి వచ్చేది అబద్ధము. నీ మాటను ఎవరు విశ్వసించే వాళ్ళే లేరు. కాబట్టి నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నా మీద నువ్వు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగు లేవని ఉన్నాయి, జరుగుతుండాయి. నీ టైంలో నువ్వు తరబిది ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పటికీ పోలీసులు, కొంతమంది పోలీసులకు డబ్బులు ఇచ్చి మట్కా గుట్కా జరుపుకుంటూనే ఉన్నారు. నేనేం లేదని చెప్పడం లేదు. కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉంటాయి. మేమందరం అంటే ఖాయిలు ఉన్నాం. ఎంతమందో ఎన్ని లక్షల మంది ఉంటే వారి పనులు వాళ్ళు చేసుకునే దాంట్లో ఎవరేం పని చేసుకుంటారని కానీ నేను నా కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేసినట్టు నువ్వు చెప్పు. ఎవరు మా ఇంటమ్మడు ఉంటే, నా ఇంటమ్మడు ఉంటే ఒక డ్రైవర్ ఏదో బట్టి చేసినాడు, లేదా నీ దగ్గరికి వచ్చిపోయేవాడు అది చేసినాడు అని అంటే దాన్ని ఎంటకు నేను కారణం కాదు. నా కుటుంబ సభ్యులు కానీ, నాకు దగ్గర ఆత్మీయులు కానీ ఎవరన్నా తప్పు చేస్తే నేను జవాబు చెప్తాను. అప్పుడు కిట్కా జరిగింది, మట్కా జరిగింది, అన్నీ జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. నీ శిష్యులందరినీ నేను పోషించి పెంచినవే వాళ్ళందరూ ఈ పద్ధతి కూడా జరుపుతున్నారు. కొంతమంది అవినీతి పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చుకొని జరుగుతుంది. కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి. రెండింటికి నేను ఖాయిలు కాదు, నేను జవాబుదారి కాదు. నేను నా కుటుంబ సమయంలో ఎక్కడైనా అవినీతికి పాల్పడితే చెప్పు. నేను ఏదో బ్రాందీ అని చెప్తే నువ్వు ఆ బ్రాందీని వేరే వాళ్ళని కూడా వాళ్ళకి కల్పించుకుంటున్నావు నీ యొక్క అవసరాల కోసం. కాబట్టి ఈ అవినీతి అంతా నేనేదో అప్పుడు ఇన్ఛార్జ్ ఉండే అతనితో మా కాంటాక్ట్ కోసం మాట్లాడానని చెప్పినావు. ఒక్కసారి అతనితో నేను చెప్పించు, మేము మాట్లాడినట్టు మేము ఎవరన్నా మాకు దూరంగానే ఉన్నాడు కదా అతనితో చెప్పించు ఒక మాట మేము మాట్లాడినట్టు. 10 సార్లు మాట్లాడినా అంటావు. కాంట్రాక్ట్ ఒక టెండర్ వచ్చినప్పుడు కాంట్రాక్టర్లు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు టెండర్లు వేసుకునేది ఆనవాయితీ. ఏదన్నా ఒకరికి చెప్పమనంటే ఆయన చెప్పింటా. ఇది ప్రజాస్వామ్యంలో జరిగేదే, నేను ఒక్కరిని కొత్తగా చేసేది కాదు. నేను కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించినాడు, ఇళ్ళ ఫోన్లు చేసి ఒక్కరికి చెప్పించు నేను ఫోన్ చేసినట్టు. కాబట్టి ఇవన్నీ ఎందుకు అసత్యం మాట్లాడుతుంటావు నువ్వు? విపరీతంగా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మట్కా క్రికెట్ బెట్టింగ్ గుట్కాలు ఇవన్నీ నువ్వు మీ అన్న ఇవన్నీ చేసి అక్రమంగా లేఅవుట్ లేచి భూములు అమ్మినారే. ఎవరి పని సొమ్ము అమ్మినావు? ఇంకా ఉన్నాయి కొంతమందికి చెప్తాంగా, రేపు మొన్నటి ఉన్నాయి అన్నీ తీస్తాండా. నీ బండారం ఎవరెవరికి అమ్మినావు?
మైలవరం కాలువను ఆక్రమించుకుంటావే, నీకు సిగ్గుందే? నువ్వు ఒక ప్రజాప్రతినిధివే, ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు చేయొచ్చునా? ఎవరొబ్బరి సొమ్మని ఆక్రమించుకునేవది? నీకు ఎవరి సొమ్మని నువ్వు ఆక్రమించుకొని ప్లాట్లు వేసి అమ్ముతాడు. కొంతమంది రైతులు కూడా ప్లాట్లు వేసి అమ్మినావు, కొంతమంది ఆక్రమించుకునేటుంటాయి. తీస్తా అవన్నీ నీకు అంతా. ఈ మాదిరిగా నువ్వు తప్పులు చేసి తప్పుల మీద తప్పులు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా నువ్వు తప్పు ఇంకొకటి చేస్తాడు. అతను డబ్బు అవసరం ఉంటే ఉన్నట్టుండి అతనికి తెలిసిన వ్యక్తిని ఒక 20 లక్షల రూపాయలు అడుగుతాడు, ఇంకొకరిని ఒక 30 అడుగుతాడు, ఇంకొకరిని 10 అడుగుతాడు. అతనికి ఏం అవసరం ఉండదు. అదొక డబ్బు సంపాదించడం, అదొకటి అతనికి ఇచ్చేదిలే. అదొక ఆర్ట్ ఇచ్చినాడు దేవునికి అతనికి. ఎందుకంటే ఈ మోసాలు టక్కర్లు చేసే ఆర్ట్ అనేది కొంతమందికి ఇప్పుడు కొంతమందిలో ఈయన అడ్వకేట్ గా ఒక ఆర్ట్ ఇచ్చేది, అది చదువుకోగలిగినాడు. ఈయనకు ఒకటి ఇచ్చినాడు, అతనికి ఒక ఆర్ట్ ఇచ్చినాడు. పొద్దున్న లేచాల నుంచి డబ్బులు బాకీ ఉంటాయి అనుకో, అవసరం ఉండదు. నిన్ను ఒక 20 అర్జెంటుగా కావాలంటాడు. నేను బిల్లు ఇచ్చింది మళ్ళీ నేను ఇస్తానంటాడు. ఈ మాదిరిగా నువ్వు చేసిన అప్పులు, చేసిన పంచాయతీలు, అమ్ముకునే దొంగ భూములు, మట్కా కిట్కట్ బెట్టింగ్, వాళ్ళది క్రిస్టియన్ భూమి ఆక్రమించినావు. ఎట్లా వచ్చింది నీకు క్రిస్టియన్ భూమి? నీకేంటి సంబంధం ఏంటి? వాడు కొన్ని అతను ఉన్నాడు, పేరు మర్చిపోతే నికల్సన్ అనే అతను బ్రిటిష్ అతను. ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అతను ఒక మంచి కార్యక్రమాలు క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేసే దానికోసము అక్కడ ఒక చర్చి కట్టాలనే ఆలోచన ఏముండిందో అతను ఎవరికి దానిని స్వాధీనం చేయకుండా చచ్చిపోయినాడు. అవి ఒక్కో రోజు నీ అట్లాంటి దొంగలు నీకంటే ముందు డాక్యుమెంట్ పెట్టి 3-4 డాక్యుమెంట్లు పెట్టి దాన్ని కొన్నావు. నికల్సన్ అతను ఎవరికైనా అమ్మినాడా? లేదా అటువంటి దిక్కులేని ప్రభుత్వ భూమిని ఏమన్నా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మీకు ఇచ్చిందా? ఎట్లా అమ్ముకుంటావు? ఎవరిది భూమి అది? నికల్సన్ ఎవరికైనా రాయించినట్టు దస్తావేజ్ ఉంది అని దగ్గర. బంజలేసి దీంట్లో ప్లాట్లు అమ్మినాడు. 2 ఎకరాలలో ప్లాట్ వేసినావు. నీకు ఉండబడింది నిజంగా 1 ఎకరా 8 సెంట్లు నీకు ఉంది. 2 ఎకరాల 3 ఎకరాల 8 సెంట్లు నువ్వు అమ్మినావు అక్కడ. చెప్పి తహసీల్దార్ చెప్పి అవన్నీ ప్లాట్లన్నీ చెడగొట్టించి ఇవన్నీ ఇంకా కొన్ని భూములు ఉన్నాయి. మైలవరం భూమి కాలువను ఆక్రమించినావు, అది కోర్టుకు పోతావు. మీ అబ్బ సంపాదించిన భూమి ఏమన్నా నువ్వు పైడిపాలెం కాడ నుంచి ఏమన్నా తెచ్చుకునే ఆస్తులా? నీకు ఈ రోజుకు పబ్లిసిటీ చేసే ప్రతి ఒక్క ఫ్లెక్సీలు, పబ్లిసిటీ పేపర్లు వచ్చే ప్రతి ఒక్కటి క్రికెట్ బెట్టింగ్ వాళ్ళు కడుతున్నారు. నీ దగ్గరికి డబ్బు పోతే మళ్ళీ బయటికి రాదు. ఎవరికో ఉద్యోగాలు ఒకటి కాంట్రాక్ట్ ఇప్పిస్తానని హైదరాబాద్ అతని దగ్గర 30 లక్షలు డబ్బు తీసుకున్నాడు. మొన్న అతను అడిగిపోయింటే ఇల్లు తెప్పాయా అంటాడు. ఈ మాదిరి ఇంత దుర్మార్గుడు, ఇన్ని రకాల మోసం టక్కరుండోడు ఈ మా 294 మంది శాసనసభ్యులు ఒక్కడు కూడా లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నాక ఇప్పుడు ఉండబడిన 175 మందిలో ఒక్కడు లేడు. అంత లాఘవంగా అట్లా చేయి మెలుకుతో ఎప్పుడు ఇట్లా కొడతాడు, ఎప్పుడు పెడతాడో జోబీలు పెడతాడు. అది మూడో కంటికి తెలియదు, ఇచ్చినవని కూడా తెలియకముందే జోబీలు పెడతాడు. అంత లాఘవం ఉండేది చేతిలో. ఒకప్పుడు 94లో ఎన్నికల్లో నాకు ప్రచారం చేస్తా 4-5 రోజులు రాలే. 4-5 రోజులు అయితే ఏమని మా వాళ్ళు పోతే ఖర్చులు అంటే 1 లక్ష రూపాయలు ఇస్తానే కట్టుకుని దిన్నేసినట్టు. అప్పుడే అంత హస్తలాభం ఉంది నీ దగ్గర. అంత హస్తలాభాన్ని పెట్టుకొని నన్ను నా కుటుంబ సభ్యులను ఏదో మాట్లాడుతుంటే ఎవరన్నా వినేవాళ్ళు ఉండాలనుకుని రాష్ట్రంలో అంతా విచారించుకోపో. నేను ఎక్కడ ఒక తప్పు చేసినట్టుంటే తప్పు చేసేది నాకు ఇంత ధైర్యం ఉండదా చెప్పను. తప్పు చేసినవాడికి నీకు వచ్చినాడు ఆ దేవుడు ధైర్యం. ఎన్ని తప్పులు చేసి, ఎన్ని మోసాలు, ఎన్ని టక్కర్లు చేసినా కూడా ధైర్యంగా చెప్పుకునే ధైర్యం నీకు ఒకరికే ఇచ్చినాడు. మాకందరికి లేదు అంత పిరికితనం. మేము డబ్బు తీసుకోము, ఏలెత్తి చూపితే మేము పడదలుచుకోవడంలే. అంటే ఇన్ని రకాల నువ్వు ఎన్నో చేస్తున్నావు. నీ అన్ని అక్రమాలు లేవట్లన్నీ బయటికి తీస్తాడు. ఒకటే మైలవరం ఒకటి నేను ఇప్పుడు చెప్పినా కదా, 633 సర్వే నెంబర్ ఒకటి. ఇంకా కొన్ని సర్వే నెంబర్ ఇటు పక్క ఉన్నాయి, మన బైపాస్ రోడ్డుకి పక్క అన్ని ఆక్రమిస్తాడు. కల్వరి టెంపుల్ ఆడ ఫ్లాట్ల ఎవరియో 1984లో 85 వేసిన ఫ్లాట్లు. ఆ ఫ్లాట్లన్నీ గుంపగతగా అమ్ముకునే నువ్వు, నీ మిత్రుడు నాగేందర్ రెడ్డి వేసి కల్వరి టెంపుల్లకు నా 3 కోట్ల 5 కోట్లు తీసుకొని వాళ్ళని కల్వరి టెంపుల్ కట్టుకోమని చెప్పినాం. అది నేను ఒక రెప్రజెంటేషన్ పెట్టిన తర్వాత అది డిస్ప్యూట్లో పడిపోయింది, వాళ్ళు కూడా కట్టలే. నేను నిమ్మకాయల సుధాకర్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకున్నానని చెప్పినావు. నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి సంబంధించిన దాంట్లో నేను అపోహపడ్డది వాస్తవం. అది చెరువు భూమి కింద ఉంది అనేది నేను నా ఉద్దేశంతో వాళ్ళ మీద వాటిని కన్వర్షన్ చేయకుండా నేను అడ్డం పడిన మాట వాస్తవం, రిప్రజెంటేషన్ పెట్టిన వాస్తవం. తర్వాత వాళ్ళు హైకోర్టు జడ్జిమెంట్లు ఇది అదే మాదిరిగా వాళ్ళది ఏమైందంటే ఈ రోజు కూడా అది
ఆర్ఎస్ఆర్లో చెరువు అని ఉంది. ఆ చెరువు అని ఉండబడింది మార్చలేదు కాబట్టి అది నేను చెరువు పరంపోగానే పెట్టిన మాట వాస్తవం. అయితే వాళ్ళు ఎప్పుడో 1936లోనే దానిని చెరువు పరంపోగు నుంచి ఆయకట్టు బంజరుగా మార్చినారు. తర్వాత కోర్టుకు హైకోర్టుకు పోయి హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఆ ఉత్తర్వుల మేరకు దాన్ని చూసిన తర్వాత మళ్ళీ వదిలేసిన. అతను నేను డబ్బు తీసుకున్నాను 6 కోట్ల రూపాయలు అంటాడు. నేను నా కొడుకు నా అల్లుడు ముగ్గురికి ఇచ్చాడా? ఎవరికి ఇచ్చినా ఒకరికే కదా ఇచ్చేది. మా మనవునికి డబ్బులు ఇచ్చా అంటాడు. నేను ఎక్కడైనా బాకీ ఉండి ఎవరికన్నా తీర్చలేదని శెట్టి గారు అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఒక్క శెట్టిని పిలుచుకోండి నీ దగ్గరికి డబ్బు కట్టేస్తా. శెట్టి గారు ఉండబడిన మాట వాస్తవం. వాళ్ళు మేము హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తామనేది వాస్తవం. రియల్ ఎస్టేట్ బిజినెస్లో కొంత అమ్మి భూములు కొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు మేము జాయింట్గా చేస్తున్నాము. నీ ఇయ్యలేదని నీకు చెప్పినారు ఏమన్నా? రా చెప్పింటే పిలుచుకొని రా. ఒక్కరిని పిలుచుకొని నన్ను ఊళ్ళో నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఎక్కువట్టు ఊరికి అబద్ధాలు చెప్తా అంటావు. నీకెందుకో అంత నైపుణ్యంగా శక్తి ఇచ్చేది ఏది శక్తి? నువ్వు సత్యహరిశ్చంద్రుని మాటల్లో నువ్వు అంటున్నావు కాబట్టి నీకు ఒకరికే వచ్చింది. మాకందరికీ అంత నైపుణ్యత రాదు. అంత పొంకంగా మాట్లాడము, ఒకదానికొకటి కల్పించడము. నీవు ఏది చెప్పినా పొద్దుటూరులో నీ మాట నమ్మే ఒక్క ప్రజలు కూడా లేరు. నీ అంత అవినీతి పరుడు, నీ అంత లంచగొండే ఎక్కడ ఎవరు లేరు. లెక్క తీసుకునేవు నువ్వు టైంలో. అందుకు విచ్చలవిడి చేసినావు. ఇప్పుడు నీ 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 అనుచరులు నీకు కావాల్సిన వాళ్ళే ఇప్పుడు కూడా మట్క గుట్క నడుపుతున్నారు. అయితే ఎంత ఏమి అరికట్టాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళు కూడా నీతివంతంగా లేరు. జరుగుతుంది అనే మాట వాస్తవం. అతను చెప్పిన దాంట్లో కొంత వాస్తవాన్ని నేను ఒప్పుకుంటాడా. కాబట్టి అతనేదో సత్యహరిశ్చంద్రుని మాదిరి రోజు ఉదయం లేచినప్పటి నుంచి నేను 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 అని మాట్లాడుతున్నాడు. మమ్మల్ని అందరినీ ఏదో ఇంత అబద్ధాలు ఉండేటి లేనేటి అని మాట్లాడుతున్నారు. అల్టిమేట్గా ప్రజలు నిర్ణయకర్తలు. ఈ ప్రజలు ఏది చేస్తే దానికి కట్టుబడి ఉన్నాం. అంతేగాని నువ్వు నా మీద ఆరోపణలు చేస్తున్నాడు. నేను ఎలా చేసినా ఏది చేసినా అంటే ఒక్క పైసా ఎక్కడైనా తీసుకున్నట్టు కానీ ఒక సెంటు ఆక్రమించుకున్నట్టు కానీ లేదు. నాకు ఉండేది ఆఫీసులో ఒక్కటే ఉండేది. నువ్వు డిఏడబ్ల్యూ కాలేజ్ చెప్పినావు. డిఏడబ్ల్యూ కాలేజీలో మాకు అందరం కలిసి భూములు 11 ఎకరాలు చిన్నర కొనే మాట వాస్తవం. ఆ వాస్తవం దాంట్లో మాకు బాగుంది, మా కొడుకు కూడా బాగున్నాడు. నువ్వు దాని మీద అర్జీలు పెట్టి 75 లక్షలు 100 రూపాయలు డబ్బు తీసుకున్నావా లేదా? ఎందుకు మేము కూడా బాగా ఉన్నాము అనేది కూడా తెలిసి కూడా పెట్టినాడు. అరే మీరెందుకు ఇచ్చారని మీరు అడగచ్చు. అయితే అక్కడ దాంట్లో పెట్టుబడి ఎక్కువ వ్యాపారస్తులు ఉంది. వాళ్ళందరూ మా పెట్టుబడులన్నీ నిలబడిపోతాయేమోనే మీకు వద్దులేని వాళ్ళందరూ భంగపోయి ఉంటే మేము కూడా మా వాటాలో మా డబ్బు కూడా 75 లక్షల్లో ఉంటే మాకు 1.5 ఎకరా ఉంటే 1.5 ఎకరా వాటా వాళ్ళకి అతను కూడా పోయింది. మా డబ్బు కూడా తినేవాడు. ఎందుకు నువ్వు ఉండి ఇచ్చినావని అంటే ఇదే కారణం. వాళ్ళు పెట్టుబడి పెట్టినారు, కోట్ల రూపాయలు పెట్టినారు. ఏ పరిధి పెట్టి ఆగిపోయినా కూడా నష్టం వస్తుందని వాళ్ళని చూసి వాళ్ళు బాధపడతాంటే మేము దాన్ని ఇచ్చేదానికి మేము మా వాడు కూడా ఒప్పుకున్నాడు. మీరు లంచాన్ని ఇవ్వడం అనేది తప్పు. మాకు బాగా ఉంది లేదని చెప్పడం లేదు. ఎవరినో వాణి కొట్టింటే భూమి ఇచ్చినారు, హైదరాబాద్లో కొట్టినాము, ఇంకొకరిని ఎవరినో చంపినాము అని అంటే మేము చంపినట్టుగా ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయమండి కదా. ఎవరో మా చెల్లెలు కొడుకు ఏదో చేసుకున్నారు ఉండొచ్చు, వాళ్ళకి ఫ్యాక్షన్ ఉంది. ఈరోజు కూడా కొట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు. పరిటాల ఫ్యామిలీకి వాళ్ళకు పరిటాల ఫ్యామిలీలో మొన్న దఫాల వాడు ఎమ్మెల్యే అయినాడు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే అయినారు. వాళ్ళకు పొలిటికల్ రైవలిటీ ఉంది. అంతేగాని నువ్వు మా బంధువులు నా మనముళ్ళు నా ఆడ ఉన్న వాళ్ళందరూ నువ్వు తీసుకొని వచ్చినావే. నీ కథ చెప్పు. నువ్వు మీ అన్న ఎన్ని దొంగ భూములు అమ్మినారు, ఎన్ని దొంగ రిజిస్టర్లు చేసినారు, ఎన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు లేని ఎన్ని చేసినారు. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ సంస్కృతి పొద్దుటూరులో వచ్చింది. ఈ వారికి 2 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాలు రిజిస్టర్ చేయించడము, వాళ్ళకి హక్కు లేకపోయినా కూడా రిజిస్టర్లు చేయించడము, వాళ్ళకి హక్కు లేకపోయినా కూడా పక్కన వాళ్ళది కొంత కలిపి భూమి ఈ అక్రమాలు జరిగేటన్ని నువ్వు ఎమ్మెల్యే అయినాకనే ఈ అక్రమాలు, రిజిస్టర్ ఆఫీసుల అక్రమాలు, తహసీల్దార్ ఆఫీసుల అక్రమాలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లో మట్కా గుట్కా ఇవన్నీ వచ్చినాయి తప్పక నువ్వు లేకముందు అవన్నీ ఏం లేవు. అక్రమ రిజిస్టర్లే ప్రశ్నే లేదు. మేమందరం చాలా కాలం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. ఒక్క అక్రమ రిజిస్టర్ కానీ ఒక్కటి తప్పుడు కానీ లేదు. ఏదో చిన్నవి ఉంటే దాంట్లో మేమే పిలిచి సర్దుతున్నాం. దొంగ రిజిస్టర్లు అనేది ఎత్తించే అయిపోయింది మీకు.
ఒకరి భూములు ఆక్రమించుకొని ఏం చేస్తారు ఇది? ఈయన గురురెడ్డి భూమి ఉంటుంది, గురురెడ్డి అమ్మినట్టు నీ పేరుతో అగ్రిమెంట్ రాస్తాడు, మళ్ళీ ఆయన అమ్మినట్టు ఒక అగ్రిమెంట్, మూడోసారి రిజిస్టర్ అయిపోతుంది. ఆ రిజిస్టర్ అయిన భూమిని నాది అంటారు. రికార్డులలో రిజిస్టర్ ఆఫీసులో మొట్టమొదటి భూమి మనకు ఉందా లేదా అనేది లేకుండా, తారతమ్యం లేకుండా మీ అన్న నువ్వు డబ్బులే ధ్యేయంగా దోచుకున్నారే. నిరంతరము సత్యహరిశ్చంద్రుని బాటలో నేను నడుస్తున్నాను, ఆయన నాకు దిక్సూచి అని చెప్తా ఉంటావు. కాబట్టి నువ్వు ఎన్ని నా మీద ఆరోపణలు చేసినా ఆ ఆరోపణలలో ఒక్కటి కూడా నా మీద ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి గుర్తుపెట్టుకో, నిన్ను రాజకీయాలలో నీ పార్టీని భూస్థాపితం చేయాలని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇప్పిస్తే దాన్ని తప్పలు పడతారు. ప్రతి ఒక్క కుటుంబానికి పడింది తల్లికి వందనం. ఆగస్టులో రైతు భరోసా పడుతుంది. ఆగస్టు 15వ తారీఖు నుంచి మళ్ళీ ఉచిత బస్సులు పెడుతున్నాం. ఇప్పటికి సూపర్ 6లో ఒకటి తప్పక అన్ని నెరవేర్చడం అయితే జరిగింది. నువ్వు ప్రభుత్వాన్ని నిరంతరం మాట్లాడుతున్నావు, నీకు మాట్లాడే హక్కు ఉందా నీకు? నువ్వేం చేసినావు? నీ ప్రభుత్వం నువ్వేం చేసుకున్నావు? దోచుకోవడం తప్పక. ప్రజల్లోకి వచ్చి ధైర్యంగా తెలియలేని పరిస్థితులు ఉన్నారు మీ పార్టీ, మీరు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రి గారిని, మా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిరంతరము శ్రమిస్తున్నాడు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. మా ముఖ్యమంత్రి చేసేట అన్ని కొన్ని చిన్నవి ఉండొచ్చు, దాంట్లో అన్నట్టు సర్దిద్దుకొని ఒకసారి మనిషి అయిన తర్వాత చేసింది తప్పుని తెలుసుకున్నాక మళ్ళా ముందుకు పోయి మంచివి చేయాలని ఆలోచన చేస్తారు. కాబట్టి ప్రభుత్వం నిరంతరము శ్రమిస్తా కష్టపడి ఈ ఆంధ్రదేశాన్ని, అమరావతిని ఒక రూపురేఖలుగా తీసుకురావాలంటే మీరు ఇప్పటికీ విషయం చెబుతున్నారు దాని మీద. ఏమిటి న్యాయం ఉందా? మీరు రాజధాని ఉండాల్సిన అవసరం లేదా? హైదరాబాద్కు రాజధాని ఉంది, చెన్నైకి రాజధాని ఉంది, కర్ణాటకకు రాజధాని ఉంది, మనకు ఉండాల్సిన అవసరం లేదా? 3 రాజధానులు పెడతాం. ఎందుకు పెడతాం 3 రాజధానులు? ప్రజలకు అమరావతి రాజధాని అనేది అటు విశాఖపట్నం, శ్రీకాకుళానికి, ఇట్లా అనంతపురానికి సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడ రాజధాని పెట్టడం జరిగింది. మీరు కూడా దాన్ని రాజధాని, అమరావతి రాజధాని అని ఒప్పుకున్నారు, అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఇల్లు కట్టుకున్నావు, నువ్వు అక్కడనే ఉండాలని. ఏ ఉద్దేశంతో నువ్వు ఇల్లు కట్టుకున్నావు? చంద్రబాబుకి ఇల్లు లేదు, ఆయన లేడని హైదరాబాద్ అంటాడు, ఇల్లు కట్టుకున్నాడు 5 ఎకరాల్లో. ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిని నువ్వు పదే స్థాయి మరిచి విమర్శించడం నీ యోగ్యత ఎంత? నువ్వెంత? ఏదో ప్రతి ఒక్కటి ఏదో అబద్ధాలు చెప్తాడనే నిజమవుతుందని అనుకోవడం కరెక్ట్ కాదు. నీ మీద ఇంకా నేరారోపణ ఉన్నాయి. ఈ భూమిని వెంటనే సర్వే చేయించి రాళ్ళు వీళ్ళని చెడగొట్టే ప్రయత్నం చేస్తాం. గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకున్నావు. ఇది ఎక్కడని తిమ్మయ్య కళ్యాణ మంటపానికి ఆ పక్క, మీరు కూడా కావాలంటే పోయి చూడొచ్చు. ఆ వంకపురం పోవాలి. కాబట్టి నా మీద నువ్వు ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా కూడా ఒక్క ప్రజ నీ మాట వినేవాడు, ఆలకించేవాడు పొద్దుటూరులో లేడు. కొన్ని నీతో కూడా మట్కా గుట్కా పెట్టి ఉండదంటే ఏకవ్యవస్థ ఉంది. కొంతమంది నా వాళ్ళందరూ నా ఇంటమడి ఉండే వాళ్ళు కాదు, వాళ్ళు భార్య బిడ్డలతో అందరూ ఉన్నారు. మా వాళ్ళలో కొంత తెలుగుదేశం పార్టీలో తప్పులు చేసేవాళ్ళు కూడా ఉంటారు, లేరని నేను చెప్పడంలే. అతను చేసినాడే మేవాడంటే నాకు సంబంధం, నా కుటుంబం నాకు సంబంధము, సుధాకర్ సంబంధం, గురెడ్డి సంబంధం. వీళ్ళు చేసి నన్ను ఎవరెవరో చేసుకుంటూ అంటారా? దానికందరికీ నేను జవాబుదారా? ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఏం చేసుకుంటారో, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు రకరకాలు చేసుకునే దాంట్లో కన్నట్టుకు నేను జవాబుదారి కాదు. మా వాళ్ళలో కూడా ఉంటారు పొరపాట్లు చేయడం లేడని నేనేం చెప్పడంలే. మా పార్టీ మూస్తుందని చెప్పడంలే. మా వాళ్ళలో కూడా ఉంటారు పొరపాట్లు చేసేవాళ్ళు. అది చట్టబద్ధంగా పొరపాట్లు చేసిన వారికి, తప్పులు చేసిన వారికి నేను సహకరిస్తే కూడా తప్పు. నేను అట్లా సహకరించాను. తప్పుగా నేను చెప్తాను. ప్రొద్దుటూరు పట్టణంలో ఎవరి పేరుతో రిజిస్టర్ ఆఫీసులు భూమి ఉంటే వాంది భూమి, వాని ద్వారా ఇతరులకు సంక్రమించి ఈసీలు వచ్చింటేనే వానికి పక్వానికి మారుతుంది తప్పక ఇట్లాంటి కొన్ని వందల సంఖ్యలో నువ్వు, నీ అన్న, మీ బావమరిది ఇవన్నీ చేసినట్టు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఫారెస్ట్ ఏటి పరంపోగా అమ్ముకున్నావు, ఎన్ని ప్లాట్లు వేసి అమ్ముకున్నావు నువ్వు, నీ బావమరిది ఎంత ఫారెస్ట్ అని ఆక్రమించుకున్నావు. ఫ్లాట్లు వేసి అమ్ముతాడు ఏమో వాళ్ళ అబ్బాయి జాగీర్ అని వీళ్ళందరూ. కాబట్టి పొద్దుటూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నువ్వు అనుకునేంత ఏదో అజ్ఞానులు అయితే కాదు. అన్ని ప్రజలు చూస్తుంటారు, నిర్ణయించే సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తారు. నువ్వు మా ముఖ్యమంత్రిని మాట్లాడేదానికి అర్హత నీకు లేదని, నీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు. ఏదో ఎప్పుడు నువ్వు గాలిలో వచ్చినావు. ఇంకా
తగ్గిపోయింది. ఇంకా మళ్ళా నువ్వు నీ పార్టీకి పుట్టగతులు ఉండవు.